1935 April 1st, RBI was founded with 5 crores. ఫస్ట్ టైం ఆర్బీఐని ఎప్పుడు స్టార్ట్ చేశారు మన దేశంలో అంటే 1935 April 1st విత్ 5 crores ఇన్వెస్ట్మెంట్తో క్యాపిటల్తో. సో కలకత్తాలో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ మెయిన్ క్యాంపస్ ఆర్ హెడ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కలకత్తాలో 1935 April 1st దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం క్యాపిటల్ ఎంత అంటే 5 crores. And in 1935 RBI head office was shifted Calcutta to Mumbai. సో ఫస్ట్ ఆర్బీఐ ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం. వేర్ ది ఫస్ట్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలకత్తా, వెస్ట్ బెంగాల్లోని కలకత్తా. దెన్ సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది ఆర్బీఐ ఇక్కడ ముంబై. సార్ ముంబైకి ఎందుకు షిఫ్ట్ చేశారంటే దెర్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ దేర్. దిస్ ఈస్ ది ముంబై ఈజ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండియా. అత్యధిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి స్టేట్ ముంబై కాబట్టి రిజర్వ్ బ్యాంక్ని జస్ట్ కలకత్తా నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు 1947 January 1st మళ్ళీ ఇక్కడ ఏమైంది 1947 January 1st ఆర్బీఐ వాస్ నేషనలైజ్డ్. సో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, రీసెంట్లీ ఇండిపెండెన్స్ కూడా మనం డే సెలబ్రేషన్ చేసుకున్నాం. సో 1947లో ఆర్బీఐ ఈజ్ ఆల్సో నేషనలైజ్డ్. సార్ నేషనలైజ్డ్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ది నేషనలైజ్డ్? నేషనలైజ్డ్ అంటే ఏదైతే ఒక బ్యాంకు సో మంచి ట్రాన్సాక్షన్ చేస్తూ మంచి గుర్తింపు పొందుతూ ఎక్కువ మంది ప్రజలకు కస్టమర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఎక్కువ మంది ప్రజలకు సహాయపడుతున్నటువంటి ఒక సంస్థ కావచ్చు, ఒక బ్యాంకుని ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. సో నేషనలైజ్డ్ అంటే ప్రభుత్వ ఆధీనంలోకి ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ది ఫస్ట్ టైం స్థాపించిందేమో ఆర్బీఐ established in 1935 but nationalized in 1947. ఈ రెండు డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.